I am love. I am love. Pure love. Remind me, my Lord. Remind me, my Lord. Remind me, my Lord, who I am. Remind me, my Lord. Remind me, my Lord. Remind me, my Lord, who I am. I am home, eternal. I am home, eternal. Through this life of distraction and of illusion, remind me, my Lord, who I am. Through this life of distraction and of illusion, remind me, my Lord, who I am. I am truth, I am peace, divine bliss. I am truth, I am peace, divine bliss. Prema Swarupa, remind me, my Lord, who I am. Ananda Swarupa, Prema Swarupa, remind me, my Lord, who I am. I am love, I am love, pure love. I am love, I am love, pure love. Remind me, my Lord, remind me, my Lord, remind me, my Lord, who I am. Remind me, my Lord, remind me, my Lord, remind me, my Lord, who I am. I am home, eternal. I am home, eternal. Through this life of distraction and of illusion, remind me, my Lord, who I am. In this life of distraction and of illusion, remind me, my Lord, who I am. I am truth, I am peace, divine bliss. I am truth, I am peace, divine bliss. Swarupa, Hey Prema Swarupa, remind me, my Lord, who I am. Ananda Swarupa, Hey Prema Swarupa, remind me, my Lord, who I am. I am love, pure love. I am love, pure love. I am love. స్వామి 100వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రశాంతి నిలయాన్ని ప్రపంచానికే ఆదర్శవంతమైన గ్రామంగా కలిసికట్టుగా చేయగలమన్న ఆత్మవిశ్వాసంతో బ్రహ్మ సృష్టి చేయి బ్రహ్మాండములనెల్ల విష్ణువు ఎంతో పెంచి వృద్ధి చేయు పరమశివుడు పురుంచు పాపిష్టి జీవుల గురువు 3 క్రియల కూర్చునొక్కడే అన్న స్వామి పలుకులు వమ్ము చేయమన్న వాగ్దానంతో 3 భాషల మీద పట్టుతో భారతీయ యువత ప్రపంచ సాహిత్యాన్ని జీర్ణించుకుని ప్రపంచానికే శాంతి ప్రతీకలుగా నిలుస్తారని ఆశిస్తూ స్వామికి జన్మదిన చిరుకానుక జొన్నలగడ్డ నారాయణమూర్తి గారి ఆత్మనిర్భరత సాయిరాం.
స్వశక్తి మీద నమ్మకంతో మనిషి తనకు తానే సమగ్రమైన స్వయం సమృద్ధి సాధించుకోగల వీలుంది. ఆత్మనిర్భరతగా వ్యవహరించే ఆ శక్తిని వివేకానందుడు ఆత్మశ్రద్ధ అన్నారు. ముక్కోటి దేవతలపై మనుషులు కనపరిచే భక్తి శ్రద్ధల కన్నా మిన్నగా అది దేశవాసులందరిలో ప్రస్ఫుటం కావాలని ఆయన ఆకాంక్షించారు. దయనీయమైన పరిస్థితుల వలయంలో చిక్కుకున్నప్పటికీ ఇతరుల సహాయం కోసం పడిగాపులు పడుతూ నిరీక్షించకుండా ప్రతికూలతలు అన్నింటినీ ప్రావీణ్యాలుగా మార్చుకోనేయగల సంకల్ప శక్తి. ఆత్మనిర్భరత అలవర్చుకుని ముందుకు సాగితే తమ భవితకు తామే నిర్మాతలు కాగలని యువత తెలుసుకోవాలన్నది వివేకానందుల ఉద్బోధ. ఆత్మనిర్భరత ఉన్నప్పుడు ఆ వ్యక్తి తనకు తానే యజమాని. మరొకరికి బానిసగా అతడు ఉండలేడు. ఆధునిక భావకవి ఒకరు అర్థవంతమైన అతి చిన్న మాటల్లో హెచ్చరికలా వినిపించినట్లు, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకూడదనే దృఢమైన నిర్ణయంతో తన కార్యాచరణను అతడు రూపుదిద్దుకుంటాడు. మనిషికి అసాధ్యం అనిపించే పనులన్నింటినీ ఆత్మనిర్భరత సుసాధ్యం చేస్తుందని, అతనికి చేయలేనిదంటూ ఉండదని దలైలామా ఎప్పుడూ అంటారు. ఆత్మనిర్భర్తో ఆరోగ్యకరమైన పరిణామాలు జీవం ఉన్న ప్రతి చోట కనిపిస్తాయి. గొంగళీ పురుగు సీతాకోక చిలుకల మారడం చూస్తే అది గమనించవచ్చు. ఆ ప్రాణి గూడు లాంటిదొకటి తన చుట్టూ నిర్మించుకుని సుషుప్తిలోకి జారుకుని అచేతనావస్థలోకి చేరుకున్నట్లు అనిపించినా, స్వయం నిర్భరత చెక్కు చెదరనందుకే కొద్ది కాలానికి రంగులమయమైన రెక్కలతో వెనక్కి వచ్చి ఎగురుతుంది. కొత్త జీవితం ప్రారంభిస్తుంది. ఆత్మనిర్భరత మనుషులందరిలో నిద్రాణమై ఉండే గొప్ప శక్తి. ప్రేరణ లభించినప్పుడు అది పెళ్లిబుకుతుంది. హనుమంతుడి వంటి మహాశక్తిశాలికి కలిగిన అనుభవం ఆ విషయమే చెప్తుంది. సహచరులు నీకది సాధ్యమే అని ప్రోత్సహించగా, శతయోజనాల దూరంలో సముద్రం మధ్య ఉన్న లంకాద్వీపానికి లంఘించి చేరుకున్నాడు. సీతమ్మ జాడ తెలుసుకుని రామకార్యాన్ని విజయవంతంగా నిర్వహించాడు. అనిశ్చిత మనస్కుడై అర్జునుడు స్వయం నిర్భరతను కోల్పోరాదని, కార్యోన్ముఖుడై ఉండాలనే కృష్ణ పరమాత్మని గీతోపదేశం చేశాడు. గ్రామీణ ఆర్థిక దైన్యానికి కారణం వారి స్వశక్తిని నమ్మకపోవడమేనన్నారు గాంధీజీ. ఖాదీ, గ్రామీణ, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించమని స్వరాజ్య సాధన కోసం పోరాటం చేసిన సమయంలో జాతికి ఆయన పిలుపునిచ్చారు. ద్వితీయ ప్రపంచ సంగ్రామం ముగిసిన అనంతరం జర్మన్లు, జపనీయులు తమ వ్యవస్థలన్నీ కుప్పకూలి ఉండడాన్ని చూశారు. స్వయం నిర్భరత పోగొట్టుకోని కారణంగా వాటన్నింటినీ అచిరకాలంలో పునర్నిర్మించుకున్నారు. ఆత్మనిర్భరత అనేది ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేయిస్తుంది. వేదాంతి ఎమర్సన్ తన చేదు అనుభవాలు జీర్ణించుకోవడానికి ఆత్మనిర్భరత వంటి దివ్య ఔషధం ఒక్కటి మనిషికి చాలంటారు. కోట్లాది సంవత్సరాలుగా కంటికి కనిపించే సంకటాలనైనా, కనిపించని కరోనాల వంటి మహమ్మారులనైనా ఎదుర్కొంటూ అతడు ఇప్పటికీ ఈ మహీతలం మీద మనుగడ సాగిస్తున్నాడంటే ఆత్మనిర్భరతను కాపాడుకోవడం వల్లనే. అది తనలో ఉన్నంత కాలం మనిషి అద్భుతాలు చేస్తూ జీవిస్తూనే ఉంటాడు. సాయిరాం.